తిర్సా పట్టణానికి ముట్టడి వేశాడు. ముట్టడి వేసిన తర్వాత ఈ సంగతి జిమ్రీ తెలుసుకొని, ఇక నాకంటే బలవంతుడు వచ్చి ముట్టడి వేస్తే ఇక నేనేం వాడితే యుద్ధం చేయగలుగుతానని ఒమ్రీ మీద తిరగబడకుండా తనకు తానుగా తన నగరుకు నిప్పంటించుకొని ఆ నగరుతో పాటు తాను కూడా కాలిపోయి చనిపోయాడని మనం ముందు రోజులో తెలుసుకున్నాం. ఎప్పుడైతే జిమ్రీ చనిపోయాడో అప్పుడు ఒమ్రీ రాజు అయ్యాడు దేశమంతటికి. తర్వాత పోయిన వారం మీకు ఒక మాట చెప్పాను, ఒమ్రీతో పాటు సహపాలకునిగా 5 సంవత్సరాలు తిబ్ని అనే రాజు కూడా పరిపాలన చేశాడు. మరి జిమ్రీ చిన్నోడు, రథముల అర్ధభాగం మీద మాత్రమే అధికారి. కానీ తిబ్ని పక్షాన దేశంలో సగం మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు తిబ్నికి శక్తి పెరిగిపోయింది, కానీ ఒకటేసారి ఒమ్రీ చంపలేకపోయాడు. ఒక 5 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరి బలాన్ని పెంచుకుంటూ కొనసాగించారు. 5 సంవత్సరాల తర్వాత ఒమ్రీ పక్షపు వారు తిబ్ని పక్షపు వారిని జయింపగా రాజ్యం అంతా ఒమ్రీ పక్షానికి వచ్చేసింది. ఈ తిబ్ని సహపాలకుడుగా ఉన్నందువల్ల వీళ్ళు 20 మంది వస్తారు లెక్కలోకి, కానీ మామూలుగా అయితే 19 మంది వీళ్ళు లెక్క. ఒమ్రీని లెక్కలో తీసుకుంటారు కానీ తిబ్ని లెక్కలో తీసుకోరు. అయినా సహపాలకుడు కాబట్టి రహస్యం. ఇప్పుడు తిబ్నితో మనకు సంబంధం లేదు, ఇప్పుడు మనకు కావాల్సింది ఒమ్రీ. పోయిన వారం మనం ఎక్కడ ఆపామంటే, ఒమ్రీ వలె మన జీవితంలో, అంశం పేరు పెట్టు, ఒమ్రీ వలె మన జీవితంలో ఎవరైనా, ఒమ్రీ కాదు జిమ్రీ లాగా మన జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే పాపం చిన్నదైనా పెద్దదైనా ఎప్పుడైతే మనకు కనబడుతుందో వెంటనే ఒమ్రీలాగా పరుగున వెళ్ళి ఆ సమస్యని లేదా ఆ పాపాన్ని మన జీవితంలో పొడచూపిన దేవుని చిత్తము కాని పాపాన్ని వెంటనే ముట్టడించి మన జీవితంలో అది బయటికి వెళ్ళేదాకా, దాన్ని తరిమేదాకా మౌనంగా ఉండకుండా దాన్ని చంపినప్పుడు ఒమ్రీ ఒక్కడే రాజుగా ఎలా దీవించబడ్డాడో మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మన మీద దాడి చేస్తున్న పాపాన్ని చంపిన తర్వాత దేవుని కృపలో మరింత మనం ఎదిగి వర్ధిల్లుతాము అని పోయిన వారం మనం తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒమ్రీ తిర్సాను ఎలా ముట్టడి వేశాడో, జిమ్రీని ఎలా చంపాడో, మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని ముట్టడిస్తున్న పాపాలను గుర్తుపట్టి మనం వాటిని ముట్టడి వేసి చంపి మనం విజయం సాధించాలి అని దేవుడు కోరుకుంటూ ఒమ్రీని మన మధ్యలోకి పోయిన వారం తీసుకొని వచ్చాడు. ఇదంతా పోయిన వారం మనం విన్నాం. ఇప్పుడు ఈ పూట దేవుని ప్రజలు ముట్టడి వేయవలసిన కొన్ని ప్రమాదకరమైన స్థితిగతులు. దేవుని ప్రజలు ముట్టడి వేయాలి. ఒమ్రీ ఏమో తిర్సాను ముట్టడి వేశాడు, జిమ్రీని చంపేశాడు. మనం ముట్టడి వేయాలి కొన్నిటిని. మన జీవితంలో కొన్ని తిర్సాలు ఉన్నాయి, బైబిల్ చెప్పింది. వీటి విషయంలో మీరు జాగ్రత్త. ఏదో ఒక సమయంలో ఓ క్రైస్తవురాలా, అమ్మా అయ్యా, ఏదో ఒక సమయంలో ఈ తిర్సాలు మన మీద దాడి చేస్తాయి. బైబిల్ గ్రంథంలో నేను 4 తీసుకొని వచ్చాను మీకోసం. 4 విధములైన తిర్సాలు. తిర్సా అంటే ఊరు కదా, ఆ ఊరిలో జిమ్రీ ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్ని తిర్సాలు ఉన్నాయి, ప్రమాదకరమైనవి. ఒక మాటలో చెప్పాలంటే లోక ఇచ్చలు. తిర్సా అంటే లోక ఇచ్చ. తిర్సా అంటే దేవునికి విరోధంగా మనల్ని నడిపించే కొన్ని పరిస్థితులు అన్నమాట. దేవుని ప్రజలు ఈ 4 మీద కన్నేసి ఉండాలా. దేవుని బిడలంగా నువ్వు నేను కొంచెం సేపు నేను మామూలు మాటలు మాట్లాడతాను ఎందుకంటే మీరు ఆటోమేటిక్గా కొంచెం నిరాశలతో ఉన్నారు. కాస్త గాలి కొట్టిన తర్వాత మనం పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే, ఏమిరా పాస్టర్ నీవు ఏదో వాక్యం వినడానికి మేము వస్తే ఆశీర్వాదపు మాటలు 2 చెప్పి మమ్మల్ని ధైర్యపరిచి పంపించకుండా ఈ విధంగా తిర్సా, ఒమ్రీ, జిమ్రీ, తిబ్ని అని చెప్పి మాకు మైండ్లు ఖరాబ్ చేస్తున్నావు. నీకేమైనా న్యాయమా పాస్టరా? అక్క, ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నామంటే, వినండి ఈ మాట, మల్లక్క అలియాస్ నయం అక్క, విను నువ్వు కూడా. ఇప్పుడు దాకా మనం అందరం ఏమనుకున్నామంటే, భక్తిగా జీవిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకున్నాం. ఇప్పుడు దాకా అనుకోవడమే సార్, అదే నిజమో. భక్తిగా జీవిస్తేనే, పరిశుద్ధతను కాపాడుకుంటేనే, నీతిగా బ్రతికితేనే, రోషంగా నడుంగట్టుకుంటేనే దేవుడు మనం దీవిస్తాడు.
నువ్వు మంచిగా బతికితేనే, పరిశుద్ధంగా బతికితేనే, పవిత్రంగా బతికితేనే. ఎక్కడ సౌండ్ ఇది? మీరు పరిశుద్ధంగా బతికితేనే, నీతిగా బతికితేనే, యథార్థంగా బతికితేనే రే ఆదాము నిన్ను దీవిస్తా. నువ్వు పొరపాటును తేడా చేసావా సస్తావు అని అనలేదు. కానీ బాగా వినండి, ఆదాముని హవ్వలను సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా ఆదాము హవ్వలతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? భూమిని నిండించండి, లోపరచుకోండి, సముద్రాన్ని, చేపల్ని, పక్షుల్ని, భూమి మీద జంతువుల్ని ఏలుబడి చేయండి అని ఆశీర్వదించాడు. ఆటో ముందే 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 అంటే నేను ఇప్పుడు దాకా ఏం చెప్పదలుచుకుంటానంటే, మీకు దేవుడు భక్తి చేస్తేనే కాదు మనల్ని దీవించేది, దేవుడు మనల్ని దీవించి మనల్ని భూమి మీద పంపించాడు కాబట్టి మనం భక్తి చేయాలని చెప్తున్నా. నిన్ను నీ తల్లి గర్భంలో పిండంగా నిన్ను వేయకముందే నిన్ను ఆశీర్వదించి పిండంగా నీ తల్లి గర్భంలో పంపించాడు. ఇది నువ్వు నమ్మితే నన్ను ఆశీర్వదించి ప్రభువా, ఓ ప్రభువా, ఓ నాయన నన్ను ఆశీర్వదించి అనబల్లా, ఆశీర్వదించే నిన్ను భూమి మీద పంపించాడు. మనం పొందుకోవటమే భూమి మీద. ఇంకా నా మాటలు అర్థమవుతున్నాయా? విశ్వసించువాడు కలవరపడడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. పాపము చేసిన వాళ్ళకి శాపం, నీతిగా ఉంటేనే భక్తి, నీతిగా ఉంటేనే ఆశీర్వాదం అనేది నిజమైతే ఒకసారి నా కళ్ళతో చూసి ఆనందించాలనుకుంటున్నాను. ఈ వారం రోజుల్లో ఏ తప్పు చేయకుండా ఉండేవాళ్ళు చేతులు పైకెత్తండి మర్యాదగా. దేవదూతలు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ చేతులు ఎత్తండి. ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, మాటల్లో కానీ ఏ పొరపాటు లేకుండా దేవదూతలాగా పవిత్రంగా దీపిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. మాట చూస్తున్నారు ఏంది? ఎవరు లేరా? హాయ్ నాయ్ నాయ్. కోపం వచ్చినప్పుడు బూతులు హాయ్, అలా రోడ్డున వెళ్తూ ఉంటే ఎవరన్నా చూపుడు హాయ్, ఇలా అత్తలు కోడల్ని తిట్టుడు హాయ్, కోడళ్ళు అత్తల్ని తిట్టుడు హాయ్. ఈ మనిషి ఎప్పుడు చేస్తుంది? ఊరంతా చేస్తూ ఉన్నారు, ఈ మనిషి సావట్లేదు. అసూయ హాయ్, కోపం, కక్ష, క్రోధం, ద్వేషం ఏంటి? ఏం మంచి లేదా హాయ్ ప్రతి మనిషిలో? మరి నీతిమంతులనే దేవుడు దీవిస్తాడని చెప్తున్నారు కదా హాయ్ మీరు. మరి నీతిమంతులనే దీవించే పని అయితే మనమంతా. యాకోబు పత్రికలో దైవజనుడు చెప్తాడు, మనం అన్ని విషయాల్లో తప్పిపోతున్నాము, మనం అందరము అనేక విషయాలు తప్పిపోతున్నామని చెప్పాడు. అక్క నీ క్రియలు బట్టే దీవించే పని అయితే మనందరం ఎప్పుడో సావాల. మనల్ని ఆశీర్వదించి భూమి మీదకి పంపించాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. అందుకే బైబిల్ చెప్పింది, మీరు ఆశీర్వాదానికి వారసులు. దేనికి వారసులు మీరు? శాపానికి కాదు, ఆశీర్వాదానికి వారసులు. ఏం కావాలో పొందుకో బిడ్డా, అడుగు పొందుకొని చెప్పాడు యేసయ్య. కాబట్టి మాకు ఆశీర్వాదం మాటలు 4 చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తే ఎంత బాగుండును. ఏంటి పాస్టర్ గారు తిమ్మిని, ఒబ్బిని, తిబ్బిని, చట్నీ ఏంది మాకు ఈ బాధలు? చట్నీలు ఇంకా మమ్మల్ని వదలడా? అక్క పిల్లలుగా ఉన్నవాళ్ళు కాస్త ఓ లోతుల్లోకి వెళ్ళి నేర్చుకోవాలని మీకు ఏం చెప్తున్నా. అది కూడా మీకు అర్థమయ్యే భాషలోనే. ఆంధ్రయ
అర్థమవుతుంది హాయ్ నీకు? నువ్వేంది మళ్ళీ కొంచెం నీరసంగా వెళ్తా ఉన్నావు, కళ్ళు మూస్తున్నావు హాయ్? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మళ్ళా చెప్తున్నా, భక్తిగా బ్రతికిన వాళ్ళని మాత్రమే దేవుడు దీవిస్తాడు, పాపం ఉంటే శపిస్తాడని అనుకోవటం సాతాను మన గుండెల్లో ఇంతవరకు పెట్టిన భ్రమ. అట్లాగని పాపం చేయమని లైసెన్స్ ఇవ్వట్లేదు. దేవుడు మనల్ని దీవించి లోకంలోకి పంపించాడు. నమ్మితే, ఇంత ప్రేమించిన దేవుడు నీ కోసం ఇంత ఏర్పాటు చేసినప్పుడు ప్రేమ కలిగి ఆయన కోసం మనం నిలబడాలా. నన్ను ప్రేమించి నన్ను ఆస్వాదించిన నా దేవుని కోసం నేను నిలబడాలని మీరు నడుము కట్టుకోవాలి. నిశ్చయముగా ఆశీర్వాదాల పంట మన కోసం సిద్ధంగా ఉందామని చెప్పండి గట్టిగా. అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి, అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏటీఎం కార్డు నీ చేతుల్లో ఉంది, నాకు ఏం లేదని కూర్చోవడం. ఇంకా పొందుకో, వెళ్ళి పాస్వర్డ్ కొట్టి తీసుకో, ఎంత కావాలని తీసుకో. ప్రభువు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవిస్తాడు. దీవించే పంపాడు భూమి మీదకి. అందుకే సెచ్చి పెట్టామాడ తేరగ కాదు. ఇంకా చాలులే, గాలి కొట్టి అనుకుంటున్నాను నేను. వచ్చిన కాడికి చాలు, రండి పాయింట్లోకి. ఇప్పుడు మనం ఎక్కడ ఆగేమిందాక? ఎక్కడ ఆపేమమ్మా? ఒమ్మిరి ఎలాగైతే తిర్సాను ముట్టడి వేశాడో, జిమ్రీని చంపాడో, ప్రతి విశ్వాసి 4 విషయాల్ని ముట్టడి వేయాలి. ఈ 4 సందర్భాలని మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రతి విశ్వాసి ఈ 4 విషయాల మీద కన్నేసి ఉండాలి. 4 విషయాల మీద మనం కన్నేసి ఉండాలి. ఈ 4 విషయాలే మనల్ని దేవుని దూరం చేస్తాయి. ఇవే మన జీవితంలో భయంకరమైన తెరసాలు, ప్రమాదకరమైన తెరసాలు చాలా ఉన్నాయి, కానీ 4 రాసుకోండి. నంబర్ 1 మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుండి. పనిచేస్తుంది, పెడతావమ్మా? ఓకే, నేను చూసుకుంటానులే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తే, నేను చెప్పిన మాటలు చదువుతాను. నేను చదివే మాట మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చాను, దేవుడు కోరుకొని నా కుమారుడైన సొలొమోను ఇంకనో లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడిని యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమును కావలసిన బంగారపు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అనే దగ్గర గీత కొట్టు, గీత కొట్టు గీత. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. ఈ మాట నాకు చాలా బాగా ఇష్టం. పెట్టారా? దావీదు గారికి దేవుని మందిరం మీద మక్కువ ఎక్కువ, ఇష్టం ఎక్కువ అంట. మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను. గదుల గోడల రేకు మూతలకును బంగారు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారాన్ని, 14,000 మణుగుల పుటం వేయబడిన వెండిని ఇస్తున్నాను నేను దేవుని మందిరానికి. ఈ దినాన యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చు వారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడిగాడు వాళ్ళని, తన ప్రజలను అడిగాడు. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇజ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారాన్ని, 20,000 మణుగుల బంగారపు గ్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరే. ఇక్కడ ఆపండమ్మా, ఒక మాట చెప్పాలా? పద్మక్క ఇను పద్మక్క, ఈ రోజు నీ పంట పండిపోయిన పద్మక ఏసునామలో. ఇప్పుడు దావీదు గారు మందిరాన్ని కట్టాలని కోరుకున్నాడు. మందిరానికి కావలసిన వస్తు పదార్థాన్ని సమకూర్చాడు. ఆయన ఎంతో కష్టపడి బహుగా సంపాదించి దేవుని మందిరానికి సమకూర్చాడు. ఆయన దేవుని మందిరం సమకూర్చింది కాకుండా మరలా తన సొంత ఆస్తిలో నుంచి అన్ని 1,000 మణుగుల బంగారమే, 6,000 మణుగుల బంగారం, 14,000 మణుగుల వెండి, 10,000 మణుగుల బంగారం అని రాస్తూ ఉంటారు అక్కడ. అవును, కానీ మన మందిరంలో 30 సవర్ల బంగారం ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి. నా దగ్గర 100 సవర్లు ఉంది అంటే మీరు నమ్మర్లే, నాకు తెలుసు. అది కూడా విశ్వాసంలో చూద్దాం.
బిడ్డ, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అట్ట దీవించబడాలా. 6,000 మణుగుల బంగారం. ఎప్పుడు నువ్వు అలా దీవించబడతావంటే, నా దేవుడు ఆశీర్వాదానికి కర్తను నమ్మాలి మనం. నేను ఆదివారం ఎల్లాయిపాడులో నాతో కూడా దేవుడు బలంగా మాట్లాడాడు. ఎల్లాయిపాలెంలో ఏందక్క నేను ఆదివారం మాట్లాడింది అక్కడ మనం ఏది ఆ వాక్యం ఏంటి? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. మన దేవుడు తన ప్రజలకి సుఖంగా అనుభవించడానికి సమస్తం ఇస్తాడంట. ఎర్రోళ్ళు మనమేమనుకుంటామంటే, పేదవాళ్ళు అంటేనే దేవుడికి ఇష్టం, బాగా డబ్బు ఇచ్చేస్తే దేవుడు దూరం అయిపోతాం, డబ్బు ఉండకూడదు, బీదలైన వారు మీరు ధనియులు, పరలోక రాజ్యం మీది. ఇప్పుడు మీరు చాలామంది ఏమనుకుంటారంటే, ఏంటి మన సార్ మారిపోయినట్టున్నాడే, ఇంతకుముందు చెప్పేవాడు కాదే. అవును, మారిపోయా. నేను మారి మిమ్మల్ని మారమని చెప్తాను అబ్బా జాన్పాలన్న. నీ ఇంట్లో సవర్ల బంగారాన్ని దేవుడు సమకూరుస్తాడు యేసునామములో. బ్యాంకు దోపిడీ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఉన్న దాంట్లో నుంచే వృద్ధి చేస్తాడు ఖచ్చితంగా. ఒక్కొక్కరు సవర్ల కొందరుగా యేసునామములో. ఒక్కరు ఆమె చెప్పట్లా, ఇష్టం లేదు. మనం విన్న వాక్యాలు ఎట్టాటి? బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో పాస్టరా, ఓ పాస్టర్ తలకాలైన పాస్టరా, ఎక్కడ పుట్టాడు యేసయ్యా? ఎక్కడ పుట్టాడు చెప్పండి. యేసయ్య ఎక్కడ పుట్టాడు? పశుల పాకలో పుట్టిన యేసయ్యని నమ్ముకొని బంగారం అంటే శాడిస్ట్ పాస్టరా. మరి ఇక్కడ దావీదు గారు ఏంది? 6,000 మణుగుల బంగారం ఇచ్చాడంట దేవుడికి. మీరందరూ ధనవంతులైతే మన మందిరం ఇంకా ఇటు ఉంటుందా? మీరు నిజంగా ధనవంతులై ఉంటే 3 ఏసీలు పెట్టుండాలి మన మందిరంకి ఇప్పుడు. ఆమె చెప్పు ఆమె గట్టిగా. ఆశీర్వాదాలు కొరస్తుంటే మీకు యేసునామములో ఎట్లా ఉండాలా? హుషారాక చందక 3 ఏసీలు పెట్టారంతే. అలా పెట్టాలంటే మనం దీవించబడాలా? బికార్ హై అన్నట్టుండాలా? చెప్పండి అక్క, చెల్ల, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన పితరులను దేవుడు దీవించి ఆశీర్వదించాడక్క. మన మైండ్ మారాలంతే, మన మనసు మార్చుకోవాలా. నా దేవుడు నేను దీవించబడాలని కోరుకునేవాడే కానీ నేను బీదవాడుగా ఉండాలని కోరుకునేవాడు కాదు. నిజమే, యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టాడు, బీదవాడుగా బతికాడు, ఇల్లు కూడా లేకుండా బతికాడు. ఎందుకో తెలుసా? బైబిల్ రాయబడిన మాట, మీరు ధనవంతులు కావాలనని ఆయన మనందరి కోసం దరిద్రుడిగా వచ్చాడు భూమి మీదకి. ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసయ్య ధనవంతుడా పేదోడా? ఇప్పుడు చెప్పండి మర్యాదగా చెప్పు. ఇప్పుడు పరలోకంలో ఉన్న మన యేసయ్య పేదోడా ధనవంతుడా? ఆయన ఉన్న పట్టణం ఎట్లా ఉంటుంది? యేసు ప్రభు నివాసం చేస్తున్న పరలోక పట్టణం ఎలా ఉంటుంది? మట్టి, ఎర్రమట్టి, బంకమట్టి, గోడ, ఆకులు, తాటాకు, ఇంట ఏడా? పరలోకంలో ఏముంటాయి అంద్రే? ధగ మెరయు. మన పాట ఏంటది? ధగ మెరయు. పెట్టు ప్రకాశం ఒప్పుకునేదిలే పాటమే. ధగ మెరయు సూర్యకాంతము వలెనే జ్వలించుచున్న దివ్యమైన మహిమ నగరములో. అది కాదయ్యో పాటది, మర్యాదగా పాటది. ఆపి అది నాపేయాడా? ఏం చెప్పాను? మన దేవుని నగరం ఏ నగరము? ధగ మెరయు సూర్యకాంతము వంటి మహిమగల నగరం. కింద రోడ్లు దేంతో చేయబడి ఉంటాయి? బంగారు వీధులు. మన ముక్కుల్లో ఉన్న బంగారం రేపు మన కాళ్ళ కింద. పరలోకంలో టన్నులు బంగారం ఉంటే ఇక్కడ నీకు 30 సవర్లు 50 సవర్లు దేవుడు ఈడా. మనస్సు బంగారం మీద పెట్టకూడదు, బంగారం కంటే విలువైన యేసు మీద పెడితే టన్నులు బంగారం వస్తుంది నీ ఇంట్లోకి యేసునామములో. యేసునామములో మీ ఇల్లు బంగారంతో నిండిపోవును గాక. 6,000 మణుగుల బంగారం, 14,000 వెండి వాళ్ళకి ఇచ్చింది దేవుడు మనకి ఈడ. మీ జీవితాలు మార్చబడిపోవును యేసునామములో. నవ్వత ట్యూబ్లైట్ సఫలు కొట్టండి దయచేసి. నాకు ఆ వచనం కావాలి ప్రకాష్, నాకు ఆ వచనం కావాలా. ఉండి ఆనందమే మహదానందమే మన యేసుతో జీవితం. చప్పట్లు. బంగారం కావాలంటే చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. ఆనందమే
యేసుతో జీవితం, నిర్మలమైన బంగారు వీధుల్లో ప్రియునితో విహారం. నూతన యెరూషలేము దిగిరానున్నది, అలంకరింపబడిన పరిశుద్ధుల స్వాస్థ్యము. ఏం పాట! నూతన యెరూషలేము దిగిరానున్నది. ఈ తెర్స ఎట్టుపోయిందో కానీ బంగారం వచ్చింది. అలంకరింపబడిన పరిశుద్ధుల స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేము ఏదయ్యో దగ్గరగా మీరు, ఏదయ్యో మర్యాదగా దగ్గరగా మీరు పెట్టి దేవునికి స్తోత్రం. చెప్పబోతు అది పాడిందా కోదలను. దైవజనుడు దావీదు గారిని దేవుడు 6,000 మణుగుల ఓఫీరు బంగారాన్ని దేవుని మందిరికి ఇచ్చేంతగా దీపించాడు. బిడ్డ, రోషం రావాలి నీకు. నువ్వే ఒక ఏసీ కొని దేవుని మందిరంలో పెట్టే స్థాయికి నా దేవుని లేవనెత్తునుగాక. అప్పు చేసి కాదు, సంపాదించి కొడు. ఆమేన్. దేవుని మందిరంలో తాటాకులు ఉంటాయా? తాటాకు బంకమట్టి కాదు. ప్రైజ్ ది లార్డ్. అది రెండో వచ్చిన ఫస్ట్ వచ్చిన పెడతా. ఫస్ట్ వచ్చిన పెట్టు, ఫస్ట్ వచ్చిన పెట్టు. నిన్ను ఇంకా ముందు బా. సుందర ఆనందమే మహదానందమే. ఈ బిడ్డకి జ్ఞానం ఇచ్చి వాడుకోనాయన. అదిగో బంగారు వీధులు, ఆనందమే మహదానందమే మన యేసుతో జీవితం. జానుపాలన్న ఇంటిలో టన్నులు టన్నులు బంగారాన్ని దేవుడు అన్యాయం కాదు, న్యాయంగా. నూతన యెరూషలేము, నూతన యెరూషలేము దిగిరానున్నది. పెళ్ళికూతురు ఆడబోతున్నాను, కూర్చో. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట రావాలని నా బాధ, ఆ మాట రావాలా. ఈరోజు తెరస ఎటు పోతాడు, ఉమ్మిడి ఎటు పోతాడు కానివ్వండి, ఆయన ఎటు తీసుకుపోతాడు పోతాం కానివ్వండి. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. అది సూర్యకాంతము వలెనే జ్వలించుచున్న దివ్యమైన మహిమ నగరములో. అది మన పట్టణం. అక్కడేమో ఆ పట్టణం ఉంటే ఏడ పూరిలా యేసు నామములో ధగ మెరయు సూర్యకాంతము వలెనే జ్వలించుచున్న దివ్యమైన మహిమ నగరములో జీవ కిరీటములు ధరించిన వారు. అబ్బా, కిరీటాలు కూడా ఆనందగానముతో సంచరించెదరు. జీవ కిరీటములు ధరించిన వారై ఆనందగానముతో సంచరించెదరు. అందరి తలల మీద కిరీటాలు ఉంటాయి, బంగారు కిరీటాలు. ఆనందమే మన యేసుతో జీవితం, నిర్మలమైన బంగారు వీధుల్లో ప్రియునితో విహారం. అబ్బా అబ్బా. ఆనందమే మహదానందమే మన యేసుతో జీవితం, నిర్మలమైన బంగారు వీధుల్లో ప్రియునితో విహారం. నూతన యెరూషలేము
దిగిరానున్నది. అలంకరింపబడిన పరిశుద్ధుల స్వాస్థ్యముకై నూతన యెరూషలేము దిగిరానున్నది. అలంకరింపబడిన పరిశుద్ధుల స్వాస్థ్యముకై సుందర యెరూషలేము దిగిరానున్నది. హల్లెలూయా. ఒకప్పుడు మనం మాట్లాడుకుంటున్న మన యేసయ్య ఇల్లు లేకుండా పశువుల పాకలో పుట్టినోడే ఇప్పుడు పోయి ఎక్కడున్నాడంటే దగ్గ మెరిసే సూర్యకాంతం వంటి పట్టణంలో, మహిమగల నగరంలో ఉన్నాడు. అదే పట్టణంలో మనకు కూడా ఒక ఇల్లు కడుతున్నాడు. రేపు మనల్ని తీసుకెళ్ళి ఆ బంగారు ఇంట్లో పెడతాడు. అక్కడ ఎట్లాగో సౌఖ్యంగా అప్పుడు మన వాళ్ళు ఏమంటారు కొంతమంది, ఇక్కడ మన వాక్యం ఇశ్రాయేల్ పాస్టర్ నువ్వు ఇప్పుడు మధ్యలో మారి ఏం వాక్యం మేము వినం, బీదలైన వారు మీరు దానిలో పరలోక రాజ్యము మీది అనుకునే వాళ్ళు రేపు ఒక పార్టీ పెట్టి మేము రాం, మాకు ఈ బంగారం వద్దు అనుకుంటే మీ ఇష్టం, మీ కర్మ. అక్క నేనేం చెప్పదలుచుకున్నానంటే, దేవుని మందిరానికి దావీదు గారు 6,000 మణుగుల వెండి, 6,000 మణుగుల బంగారం, ఓఫీరు బంగారం అంటే కేడియమ్మ ఏం సాగర ఏమంటారు దాన్ని, కేడియం బంగారం 916 ఇంకోటి చెప్తున్నట్టు సరే ఏదైతే ఏది విలువైతే అది విలువైన బంగారాన్ని దేవుని మందిరంకి ఇచ్చాడంట. తల్లి ఒక మాట, మీరు దేవుని మందిరంకి ఏమైనా ఇచ్చారా ఇంతవరకు? మన వాళ్ళంతా ఏమంటారంటే మేము పేదవాళ్ళం, మా దగ్గరికి ఎంతకాలం ఎట్టు ఉండాలి? అక్క నీ తండ్రి ఆల్రెడీ నీకు వాగ్దానం చేసేసాడు. నమ్మి పొందుకోవటమే. నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు, ప్రభువా నా కొరకు నువ్వు ఇంత ఉన్నతంగా ఉద్దేశిస్తే తెలియదు ప్రభువా, నాకు కూడా లేటుగా తెలిసింది, లేకపోతే యారు కొట్టేసి ఉండాలి దాన్ని మనం అసలు ఎప్పుడో కొట్టేసి ఉండాలి, లేటుగా తెలిసింది. చెప్పండి, భక్తి చేస్తే పరిశుద్ధంగా బతికితేనే దీవించి, పాపం ఉంటే శపించే అట్లాంటివన్నీ మన పితరులు ధర్మశాస్త్రాలు అట్లా రాశారు కానీ దేవుని భక్తి కలిగి ఉంటారని. కానీ నిజానికి ఆయన బిడ్డలను ముందే ఆశీర్వదించి కణముగా ఏర్పడక ముందే అనాదిలోనే దేవుడు మనల్ని దీవించి భూమి మీద పంపించాడు. ఆశీర్వాదాలు మన సొంతం. నేను తండ్రిగా మిమ్మల్ని దీవిస్తున్నాను, ఒక్కొక్క ఇంట్లో 50 సవర్ల బంగారం మీరు సంపాదించుకుందురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇటుక రాళ్ళంత బంగారు రాళ్ళు మీ ఇళ్లలో ఉండును గాక. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ముక్కుకి ఏడు నుంచి ఏడదాకా ఏలాడేసుకొని రాకూడదు, అటు రాకూడదు, ఉందని చెప్పి మనం అటు వేసుకోకూడదు. మనకు సేఫ్టీకి ఉంటాయి, మన మాదిరిగానే ఉండాలి. అట్లాగని ఏడు నుంచి ఏడదాకా అన్ని బంగారాలు వేసారంటే రోడ్డు మీద వచ్చేటప్పుడు ఎవరు ఒక లాక్కోపోతారు, మళ్ళీ నన్ను ఆడకూడదు. ఇళ్లలోనే పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. అవసరం వచ్చినప్పుడు తీయాల సవర్లు తీయాలి వేస్తున్నామలో. నా బిడ్డలందరినీ దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఇప్పుడు పెట్టుమా, మళ్ళీ పెట్టి మా పైన దగ్గరికి వెళ్దాం, ఒక్కడ జాలి కానీ ఆపేద్దాం. తర్వాత అదిగో ఏంది, మనఃపూర్వకముగా 27వ వచనం, మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగులు వెండి, అన్ని వేలే, వేల మణుగులే. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిర బొక్కసం మీద ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. అందరూ సమృద్ధిగా దేవునికి ఇచ్చారండి మందిరంకి. నెక్స్ట్ తర్వాత 9వ వచనం, వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చి ఉండిరు కనుక వారు అలాగు మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడ్డారు. మనఃపూర్వకంగా ఇచ్చారు దేవునికి వాళ్ళు, రైట్. ఇప్పుడు రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. ఇక్కడి నుంచి మన పాయింట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఆత్మీయుడు కన్ను వేయాల్సిన శత్రువు ఇప్పుడు ఇక్కడ రాబోతున్నాడు అనమాట. అందుకని ఏం చెప్పాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు? మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేళ్ల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడివి. ప్రార్థన స్టార్ట్ చేశాడు ఇప్పుడు దావీదు గారు అక్కడ. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశం. భూమి ఆకాశముల యందున్న సమస్తము నీ వశం. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీద డాక్టర్ వెనకిళ్ళు, నీవందరి మీద నీవు అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావా? నెక్స్ట్, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఇక్కడ అండర్లైన్ కొట్టు, ఇక్కడ గీత కొట్టమ్మా, మీ బైబిల్ కొట్టండి. ఐశ్వర్యమును గొప్పతనమును దేవా నీ వలనే కలుగుతాయి. నీవు సమస్తమును ఏలువాడివి. బలమును పరాక్రమమును నీ దానములు
అంటే బలమైన పరాక్రమైన నీ దానాలయ్యా, హెచ్చించువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ప్రభావం గల నీ నామమును కొనియాడుతున్నాం. ప్రార్థన, ఇదంతా ప్రార్థనే. నెక్స్ట్ 14వ వచనం అక్కడ, ఈ ప్రకారం మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము ఇక్కడండి, ఈ ప్రకారం ఇంత వేల వేల మణుగుల బంగారాన్ని మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకుంటానికి నేనెంత మాత్రపు వాడిని, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను కదా. అబ్బబ్బబ్బబ్బా, మాకు ఈ వేల మణుగులు బంగారం ఇచ్చింది, ఈ వేల మణుగులు వెండి ఇచ్చింది నీవే కదా నాయనా. మేమెంత మాత్రపు వాళ్ళం నీకు ఇయడానికి, నా జనంత మాత్రపు వారు, సమస్తం ఇచ్చింది నువ్వే. చదివిందాక వెనక కుతురా వెనకరా, సమస్తం ఇచ్చింది నువ్వే, నీ వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం ఈరోజు. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఇక్కడ ఆగదాము శాంతక్క, ఇప్పుడున్న మన వాళ్ళకి. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దావీదు గారికి వేల మణుగుల బంగారం ఇచ్చింది ఎవరు? దేవుడు. వేల మణుగులు వెండి ఇచ్చింది ఎవరు? దేవుడు. 20 మంది భార్యలు ఇచ్చింది ఎవరు? అట్టగోడేస్తాడా? మాకేమైనా ఆప్షన్ ఉందన్నా మర్యాదగా ఉండండి. ఇప్పుడు అంత లేదు, ఇంకా ఒకరికే అయిపోయింది మన పని. మీరు అంతకు మించి పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. 20 మంది భార్యల్ని 30-40 మంది పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. గొర్రెలు కాసుకునే సింహాసనం తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. పోయిన యుద్ధంలో కల్లా జయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు ఉన్న దావీదుకి అన్ని యుద్ధాల్లో జయాన్ని ఇచ్చింది దేవుడు. ఇంత విస్తారమైన వెండి బంగార రత్న వైడూరాలు ఇచ్చింది కూడా దేవుడే. ఇప్పుడు దావీదు అంటాడు, మేమెవరమయ్యా నీకు ఇయడానికి? ఇదంతా నీవు మాకు ఇచ్చింది, నీ స్వసంపాద్యం. సాగర్ టిఫిన్ షాప్ బాగా జరగడానికి కారణం ఎవరు? ఇంకొక బిడ్డ వ్యాపారం బాగా కారణం ఎవరు? నెల రోజులు పనులకు వెళ్ళి సంపాదించుకోవడానికి నీ శరీరానికి బొక్కలు ఎరగకుండా బోల్ట్ టైట్గా బిగించింది ఎవరు? బొక్కలు అంటే తెలుసునా హై? బొక్కలు అంటే ఎముకలు హై. ఎముకలు బలంగా ఉండడం వల్ల మీరు ప్రతిరోజు పనికి వెళ్ళి సంపాదించుకుంటున్నారు. తెలుసును, అర్థమవుతుందా? బొక్కలు ఒకవేళ అటు ఇటు అని ఫ్రాక్చర్ అయ్యి బోల్ట్ వేస్తే ఆంధ్రియా నువ్వు ఇంట్లో మంచం మీద రెస్ట్ హై, ఇక పనులు లేవు హై, తెచ్చిన 300-400తో. ఈరోజు మీరు నెలకి 20,000 30,000 సంపాదించుకున్నారంటే మీకు ఎవరిస్తున్నారు హై? దేవుడు. దేవుని స్వసంపాద్యం. గుర్తుపెట్టుకో బిడ్డ, అయ్యా ఇదంతా నీ వలన కలిగింది. నా బంగారం నా వెండి నాదెక్కడ తండ్రి, గొర్రెలు కాసుకునేవాడిని, ఇదంతా నీవిచ్చింది. ఎవరికైతే ఆస్తి పట్ల ఈ మనసు ఉంటుందో వాళ్ళ నెత్తి మీద కుప్పలుగా పోస్తాడు దేవుడు ఆస్తిని. నా మాట అర్థమైతే మీరు యారికి ఆమెనని చెప్పాలా. ఎవరికైతే ఆస్తి పట్ల ఈ మనసు ఉంటుందో, వెండి బంగారు వస్తు ఉపకరణ వాహనాల పట్ల ఈ మనసు ఉంటుందో, ఇళ్ల పట్ల ఈ మనసు ఉంటుందో వాళ్ళ నెత్తి మీద కుప్పలుగా పోస్తాడు దేవుడు ఆశీర్వాదాన్ని. దేవుడు అట్టి రీతిగా మనల్ని ఆశీర్వదించును గాక. ఇప్పుడు నీ పేరు మీద బ్యాంకులో ఉన్న ₹1,00,000 నీకు ఎవరిచ్చారు? నాది, నేను సంపాదించుకున్నా అనబాకు. మల్లక్క అలియాసనయమక్క, నీకు రోజుకి అంత ఎవరిస్తున్నారు హాయ్? నీకు దేవుడే ఇస్తున్నాడు హాయ్. మరి దేవుడిస్తున్న స్వసంపాద్యములో నుంచి నువ్వు దేవుడికి ఇవ్వకుండా దొంగతనము చేస్తూ ఉంటే నిన్నేమంటారు హాయ్? గరానా దొంగ హాయ్, గజ దొంగ. గజ దొంగలకి వాళ్ళ ఇళ్లలోకి పురుగులు వచ్చును, ఆ పంట పొలాలు నాశనం కావును, అదే తర్వాత వేరే అంశము హాయ్, అది నేను టచ్ చేయను, ఇదంతా మీకు తెలిసిందే. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, నా ప్రభువా నా దేవా, ఇంత వెండి బంగారాలు మాకిచ్చింది నీవు మాకిచ్చిన నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చామయ్యా. నీదే నీకు ఇచ్చావు, మాదేం పెద్ద మేమేం పుడిసే సంపాదించలా. అర్థమవుతుందా? నెల రోజులు పని చేసుకోవడానికి నీకు శక్తినిచ్చింది దేవుడు. శక్తిని ఇవ్వకపోతే నువ్వు ఒక్క రోజు కూడా పని చేయలేవు, రూపాయి సంపాదించలేవు. మనకు ఆరోగ్యంగా ఉండి పని చేసుకుని సంపాదించుకోవడానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చందన్నకి నెలకి శాలరీ వస్తుందంటే ఎవరి వల్ల? దేవుడు. ఇది మర్చిపోయినప్పుడే దెబ్బతినేసాం మనం. ఇది మర్చిపోయినందుకే దెబ్బతిన్నాం.
2000 ఇవ్వాలి దశ మామా, 2000 2500 ఇసాలుగానే అంటుంటారు. నీకు 500కి హోలు పెట్టి రంధ్రాలు బోల్ట్ వేస్తే హాయ్, ఆ తర్వాత శుద్ధం అలీల స్తోత్రం హాయ్, ఆ తర్వాత ఏముండదు. ఆయన ప్రేమలోడు కాబట్టి బోల్ట్లు లూజ్ చేయకుండా నడిపిస్తూ సరిపో, తిను నా డబ్బు కూడా తిని, నాది కూడా తిని, నీది తిని నాది తిని, గజా దొంగ హాయ్, నువ్వు ఎప్పుడు మారుతావు, ఈరోజైనా నీ మనసు అమ్మా. దావీదు 1000 మణుగుల వెండి బంగారు దేవుని మందిరికి ఉచితంగా ఫ్రీగా ఇచ్చేసాడు. ఇచ్చి ఏమంటాడంటే, మేమెవరువయ్యా నీకీయడానికి, నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో మేము నీకు ఇచ్చాము, మేమేం పెద్ద ఏం వేయలేదు, నువ్వు ఇచ్చిన సుసంపాద్యంలో కొంత ఇచ్చాం ప్రభువా, మేమెంత మాత్రం నీకీయడానికి మేము ఎంత మాత్రం పోవడమయ్యా, నేను సంపాదిస్తే కదా నీకీయడానికి, నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే నీకు ఇచ్చాం. ఇప్పుడు దీన్ని బట్టి దేవుని సొమ్ము దొంగతనం చేసేవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారో బిడ్డలారా, చిల్లా ఒకసారి ఆలోచించుకోతలే. దావీదు గారు ఈ మాట చెప్తున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే, దావీదు గారికి ధనాపేక్ష లేదు. ఆమె చెప్పండి గట్టిగా. దావీదుకి ఏ అపేక్ష లేదు? డబ్బు, వెండి, బంగారం, నా డబ్బు, నా వెండి, నా బంగారం. 100 రూపాయలు కింద పడితే 4 సార్లు కొడుకుంటా తలకేసి. లచ్చిందేవి బాధపడిందంటే మన ఇంట్లోంచి వెళ్ళిపోద్ది లచ్చిందేవి. దేవి లేదు, దేవుడు లేడు. ఇక అవి ఇచ్చేది ఎవరు మనకి? దేవుడు. వ్యాపారాలు పెట్టిన వాళ్ళు 4 సార్లు డబ్బా కొడతా ఉంటారు కాగితం తీసి. డబ్బాలకి కొట్టుడు అబుహాయ్. ఫస్ట్ ప్రార్థన తీసుకొని ప్రార్థన చేసి పెట్లు వేయి, అంతే చాలు. ఇంక మనకు నువ్వు ఇంకా అది భక్తి ఉంటే ఇంట్లోనే ప్రార్థన చేసుకొని వస్తాం కాబట్టి ఇంక అన్నీ అవసరంలే మనకి. షాప్ ఓపెన్ చేయగానే ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి, అది మంచిది. అక్క నీకు 20,000 30,000 1,00,000 2 లక్షలైనా దేవుడే ఇస్తున్నాడు. ఆయన దాంట్లో నుంచి కొంత నువ్వు తీసి ఇవ్వాలి. అది ఆయిందక్క, నీది కాదక్క. తాళం వేస్తే ఆగిపోతావు నువ్వు. రూపాయి రాదు నీ ఇంట్లోకి. ప్రేమగల దేవుడు కాబట్టి తెలియదులే పానులే పాపం అని వదిలేస్తాడనమాట. కాబట్టి మనం ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే మనం ఇచ్చేదంతా ఆయనదే, ఆయనకి ఇస్తున్నాం అంతే. అంతేగాని మనమేం సంపాదిస్తున్నాం అరనో తల అవునా కదా కృపాకరు, మనం ఏమి ఇస్తున్నాం? నేను ఫ్లెక్స్కి 2,000 ఇచ్చా. దేంట్లోంచి ఇచ్చావు నువ్వు? ప్రతి వారం 500 వేసుకుంటా మేవా? దేనికి? భోజనాలకి 500. ఎవరికి ఇచ్చితివి? ఎవరిది ఇచ్చితివి? ఆయనకే ఇచ్చితివి. అలా అనుకోకూడదు మనం అసలు. నువ్వు ఎంత ఇచ్చినా ఇంకా ఆయనకు రుణపడే ఉంటావని గుర్తుపెట్టుకో. ఇవ్వనో సంగతి ఏందో ఇంక మనం చెప్పలే. దొంగలు పెద్ద దొంగలు ఇంకా మనం వాళ్ళు వద్దులేమంట, వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఇప్పుడు మనం ఆశీర్వాదం వైపు వెళ్తుంది కాబట్టి బిడ్డ ఇంకెంత చాలమ్మా, ఇంక మళ్ళీ ఒమిరి గారు బాధపడతారు అసలు ఆయన దగ్గర పోలా మనం. ఇంకా ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒమ్మిరి తెరసా అని ముట్టడి వేశాడు. మన జీవితంలో కొన్ని 4 తెరసాలు ఉన్నాయి ప్రమాదకరమైన. వాటిలో మొదటిది ధనాపేక్ష. ఆమేన్ చెప్పండి. ప్రతి క్రైస్తవురాలు ధనాపేక్ష నీ జీవితంలో చూపిన వెంటనే ముట్టడేయాలి దాని దగ్గరికి వెళ్ళి. ధనాపేక్ష రౌండ్ వేయాలా బిడ్డలారా? అర్థమైనా మీకు? ఇంకా అర్థం కాలేదా? దావీదు గారు ధనాపేక్షను ముట్టడి వేశారు. ఏమని ముట్టడేశాడు? మేము కలిగి ఉన్న సమస్త ఐశ్వర్యం నీ వల్లే కలిగింది నాయన. ఈ భూమిపైన మేము పరదేశులు నాయన. ఈ వాక్యం కూడా ఉందమ్మా, ఈ వాక్యం కూడా నెక్స్ట్ ఇప్పుడు 8 పెట్టావు, ఇప్పుడు 13 14 పెట్టావా? 13 14 పెట్టావు చూడు ఒకసారి. 15 పెట్టు. 15వ వచనం అంటే భూమి మీద మేము పరదేశులు యాత్రికులు అనే మాట మాట్లాడతారు అక్కడ. దావీదు గారు మాట్లాడతారు చూడు. మనది ఈరోజు మనకు కలిగి ఉన్న కార్లు, వెండి, బంగారాలు మనకి కాదు. అదిగో అబ్బా ఎంత మాట. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిలో అతిథులమును పరదేశులై ఉన్నాము. దేవా, ఈ భూమి మీద మేము అతిథులు నాయన, పరదేశులు నాయన. మా భూ నివాస కాలం నీడ ఎంత అస్థిరం. భూమి మీద మా కాలము నీడలాగుంది. కొద్ది కాలం మేము భూమి మీద ఉంటాం నాయన. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు. ఏదో ఒకరు చచ్చిపోవాలి. పద్మక్క మన ఇద్దరం ఒకటే పార్టీ. భూమి మీద ఒక్కడు కూడా స్థిరంగా ఉన్నాడు లేడు నాయనా. ఇదిగో మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కోసం మందిరాన్ని కట్టించడానికి మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయం అంతా నీ వలన కలిగిందే, అంతయు నీది అయి ఉన్నది. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. మేము కలిగి ఉన్నదంతా నీదే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ధనాపేక్షని జయిస్తారు యేసు నామములో.
ధనాపేక్షను జయించడానికి ఒకటే ఒక మార్గం, నేను కలిగి ఉన్నదంతా ఎవరిది? నీది. నా బ్యాంకులో ఉన్న 1,00,000, 2,00,000, 10 లక్షలు అంతా నీది. నా కూతురిని కొన్న 7 సవర్ల బంగారం నీది. దేవుడి దయ వల్ల ఒక్క నూలు పోగు కూడా ఇంకా మీ పాస్టర్ గారు సంపాదించుకోలేదు. మీరు ప్రార్థన చేయండి. మీ పాస్టర్ గారు కూడా దేవుడు కనికరించి సల్లని చూపు చూసేటట్టుగా, పాస్టర్లు బంగారం వేసుకోకూడదు నాన్న, నాకు లేకపోయినా పర్వాలేదు, కూతుర్లకు ఎగిపోతే రేపు ముఖం మీద హల్లెలూయా స్తోత్రములు అని వాళ్ళ చేత నేను మాట్లాడించుకోలేను. ప్రార్థన చేయండి. నా బాధ మీకు అర్థం కావాలా? నేను ఆరాధించేది రోషం గల దేవుణ్ణి. నేను నమ్ముతున్నాను, నా బిడ్డలకి నేను ఏమి ఇవ్వకుండా పెళ్లి చేయకూడదు, సమృద్ధిగా ఇచ్చేటట్టు నా దేవుడు నన్ను చేస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మి పొందుకోండి యేసు నామములో. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎవరిస్తారో తెలియదు, ఏం జరగదో తెలియదు. మొత్తం మీద దావీదు వంటి ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని దీవిస్తాడు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. ఆమె చెప్పు గట్టిగా. మామూలు టయాలు వేసుకోపోయిన పెళ్ళికైనా వేసుకోవాలి పడలేదా? పెళ్ళికి బంగారం వేసుకోవాలి పడలేదా? బంగారం మేము ఎందుకోసం బంగారం? సైతాన్ కబ్బేట, పెళ్లి కూతురికి ఇక్కడ ఎట్ చేస్తారా నువ్వు అని రేపు మనల్ని అందరూ అడిగి ముఖం మీద వేయక ముందే జాగ్రత్త పడి అతిభక్తిని పక్కన పెట్టి, ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ భక్తిని పక్కన పెట్టి, కూతుర్లకి జాగ్రత్త చేసుకోండి, కొడుకులకి జాగ్రత్త చేసుకోండి. మేము పరిశుద్ధులు, మేమైనా చూడడం మాకు అవసరం లేదంటే ఆ తర్వాత మూతి ఒక పక్కకు వంగుడు హై, కళ్ళు పైకి. ఆ టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. అది రాకముందే దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. బంగారం కొని ఉంచుకోవడం తప్పు కాదు, బంగారం మన దగ్గర ఉండడం తప్పు కాదు బిడ్డలారా. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. అది దేవుడిచ్చే. బైబిల్లో ఒక్క దైవజనుడు కూడా, ఒక్క వ్యక్తి కూడా పేదవాడుగా సచ్చినట్టు చరిత్రలో లేదంతే. అబ్రహాం ధనవంతుడే కాదా? ఇస్సాకు ధనవంతుడే కాదా? యాకోబు, యోసేపు మర్చిపోయా? యోసేపు ధనవంతుడే పేదోడా? యోసేపు ఐగుప్తులో అడుగుపెట్టినప్పుడు బానిస, అత్యధిక మరి మిక్కిలి పేదరికం. కన్ను మూసినప్పుడు ఏది ఐగుప్తుకి పరిపాలకుడిగా కన్నుమూశాడు. బిడ్డలారా, దానియేలు, దావీదు, యెహోషువ, సమూయేలు ఎవరు కూడా నీలాగా నాలాగా వేదవారి ధనిలవారు అర్లాగా రాజ్యం వారిదే అనుకోలా. వెలసిన మారాలను కూడా నీ మైండ్ వేస్తున్నాము. మీ నిధులు దేవుడు నింపును గాక, మీ మనసు దేవుడు మార్చును గాక. బ్యాంకులు దోపిడీలు చేసి కొనండి అన్నాం. అట చెప్పను నేను, మళ్ళా నాకెందుకు వచ్చిన బాధ. దేవుడు ఇచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకో, రూపాయి పక్కన పెట్టుకో, ప్రభు ప్రార్థన చేయి. యెహోవాని ఆశీర్వదిస్తే నువ్వు నిశ్చయంగా గొప్పవాడు అవుతావు, గొప్పదాని అవుతావు. రాబోయే రోజులు నీ చేతులు గుండా అనేక మందికి ధారాళంగా ఇచ్చుదువు గాక. నీ బంగారు చేతు ఈ మందిరంలో ఒక వస్తువు తెచ్చిపెట్టుదువు గాక. ఎవడో వచ్చి చేసేది ఏంది? నువ్వు పొళ్ళికి తీసుకొని శోత్ర మేము పేదవాళ్ళమే ఉండేవాళ్ళ లేవు, నువ్వే ఉండేదని అవ్వాలా, నిన్ను దేవుడు దీవిస్తాడు. ఇంకా చూసుకో, నీ స్టారు మారిపోయింది వేస్తున్నావు ఈ రోజు నుంచి. నువ్వు నమ్మితే పొందుకుంటావు వేస్తున్నాములో. చెప్పు గట్టిగా హల్లెలూయా. ధనవంతులుగా దేవుడు ఎవరిని ఆస్వాదిస్తాడో తెలుసా? డబ్బు కట్టలు, బంగారు మూటలకు ఇటుకు రావాలంత బంగారు ఎవరింట్లోకి వస్తాయి తెలుసా? ఇదిగో ఈ మైండ్ ఉండాలా. దావీదు గారికి ఏ మైండ్ ఉంది? నేను కలిగి ఉన్నదంతా నీది, నీవిచ్చింది, ఇదంతా నీది అని ఎవరైతే హృదయపూర్వకంగా డబ్బు కంటే, వెండి కంటే, బంగారు కంటే, ఇళ్ల కంటే, పొలాల కంటే, స్థలాల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారో వారి తలల మీద దేవుడు ఇబ్బడి ముబ్బడిగా కొలిచి పోస్తాడు ఆశీర్వాదాన్ని. ఇప్పుడు చెప్పండి, ఈ మందిరం ఎవరిదే? ఈ మందిరం ఎవరిచ్చింది? ఈ మందిరం ఎవరిచ్చింది? మిమ్మల్ని అందరిని ఎవరిచ్చారు? నాకు దేవుడు. కారు, ఫోను, కీబోర్డు, కుర్చీ అన్నీ దేవుడే. నాదంటే ఈ లోకాన్ని ఏది లేదు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. శాశ్వత కృపను నాపై చూపితివి, నేల నుండి ఆకాశముకు. వద్దు ఆశీర్వాదం వద్దు, మనకి నేల మీదే ఉండాల. బీదవాళ్ళు ధనియులు పరలోక రాజ్యం, ఇదే చెప్పుకోండి జీవితాంతం. మనం ఇక్కడ
పేదవారు ధనిలు, పరలో రాజ్యం వాళ్ళది. పరలో కంటే ఇంకేం అవసరం లేదు. డబ్బు వద్దు, ఏమొద్దు, వెండి వద్దు, బంగారు వద్దు, నాకు కావాలమ్మా. మీకు వదకపోతే మీ ఇష్టం అట్టే ఉండండి, నేను మాత్రం మారాలని కోరుకుంటున్నాను. దేవుడు సమృద్ధిగా మన మినిస్ట్రీని ఆశీర్వదించి వర్ధలు చేసినప్పుడు కాలవలాగా నీ గిన్నె నిండి పొంగి పొర్లితే నీ చేతి కింద 10 మంది తినేటట్టుగా నా దేవుడిని ఆశీర్వదించును గాక. నీది నువ్వు తింటేనే ఆశీర్వాదమా? నీ దగ్గర 10 మంది తింటే ఆశీర్వాదమా? మా దేవుడికి పెట్టం. సో ఏంటంటే పిసినారి సంఘానికి ప్రథమ అధ్యక్షుడు, పిసినారి సంఘానికి ప్రథమ అధ్యక్షురాలు. యేసునామములో నీ మనసు మారును గాక. నీ దగ్గర నువ్వేగా తింటాం, నీ దగ్గర 10 మంది తినాలా. అలా నీ గిన్నె నిండి పొంగి పొరలాలా. అబ్రహాం గారి దగ్గర ఎంతమంది తిన్నారు? అబ్రహాం గారి దగ్గర ఒక్కడే తిన్నాడా? ఇంకెవరు తిన్నారా? 318 మంది కుటుంబాలు ఉన్నాయి. అది సైనికులు మాత్రమే. టోటల్గా ఒక లెక్క 3000 మందికి పైగా అబ్రహాం గారి ద్వారా పోషించబడుతున్నారు. అది రోషం అంటక. నువ్వేది నీ కొడుకు నీ మనరాలు తినటం ఇది కాదు పని. నీ చేతి కింద 2-3 కుటుంబాలు పోషించబడాలా. ఆ స్థాయికి లేపుతాడక్క దేవుడు. నువ్వు నమ్ము. నువ్వు అనేక మందికి పెట్టి నీ దగ్గర నుంచి పొరిలి అనేక మంది తినేటట్టుగా నా దేవుడిని దీవిస్తాడు యేసునామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇందాక మనం కట్టిన మందిరం, మన మందిరం ఉందే, 50 కుటుంబాలు పోషించబడాలని ఆశ నాకు. ఆమెను చెప్పు. ఎన్ని కుటుంబాలు? 50 కుటుంబాలు ఆ మందిరంలో ఉండి పోషించబడాలా. ఇంకా ఆ తర్వాత ఎంతమంది ఇచ్చిన దేవుడి స్తోత్రంలే. నా ఆశ అది. కాబట్టి ఆశ ఉండాలి, దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాను? దేవుని ప్రజలు ముట్టడి వేయవలసిన బహు ప్రమాదకరమైన 4 తెరసాలలో మొదటిది ధనాపేక్ష. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ధనాపేక్షను ముట్టడి వేసిన దావీదు గారు, దేవుడు విస్తారమైన ఆస్తిని దావీదుకి ఇచ్చిన, దావీదు మనసు డబ్బు మీద ఉందా? కమక్షమా చెల్ల, డబ్బు మీద ఉందా? దేవుడి మీద ఉందా? ఇదంతా నువ్విచ్చింది నాయనా, ఇదంతా నీది. ఈ వ్యాపారం ఎవరిది? నీది. టిఫిన్ అంగడి ఆదివారం ఆపాలా పడలేదా? ఆదివారం ఉదయం బాగా జరిగేది నీ తెలియదులే అనకూడదు. ఆదివారం ఎంత వచ్చినా మూత. కువైట్ దేశంలో నేను వెళ్ళినప్పుడు ఒక పెట్రోల్ బంక్ చూసా. మేము కువైట్ దేశంలో నేను వెళ్ళినప్పుడు ఒక పెట్రోల్ బంక్ చూసా. బాగా జరగద్దంట. ఆదివారం ఆ పెట్రోల్ బంక్ ముందు ఒక బోర్డు పెట్టున్నారు, దిస్ ఈజ్ సండే హాలిడే అని. ఏందన్నా ఆదివారం హాలిడే ఏందనంటే, ఇతను క్రిస్టియన్ అంట, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కట్టాడంట. ఆదివారం దేవుని మందిరంకి పోవాలని ఇతను ఆదివారం శుక్రవారం అక్కడ శుక్రవారం హాలిడే. శుక్రవారం హాలిడే ఆడ పెట్రోల్ బంక్ మొత్తం మూసేశాడు. నీ టిఫిన్ అంగళ్ళు ఎంత వస్తుంది? నీ జ్యూస్ షాపులు ఎంత వస్తుంది రోజుకి? అంత కదా. అంత పెట్రోల్ బంకులు ఎంత వస్తుంది రోజుకి? ఎపఫ్రా టెల్ మీ హౌ మచ్ దే ఎర్న్ ఫర్ ఏ డే. లక్షలు సంపాదిస్తారు. ఒక్కరోజు ఆపేస్తే లక్షలు నష్టం. నా దేవుడి కంటే నాకు లక్షలు ఎక్కువ కాదు. శుక్రవారం రోజంతా పెట్రోల్ బంక్ మూసేసి తర్వాత మళ్ళీ శనివారం స్టార్ట్ చేసుకుంటాడు. ఈరోజు ఇప్పటికీ కువైట్ దేశంలో అతను మాదిరిగా, వాళ్ళ పెట్రోల్ బంక్ మాదిరిగా ఉంది ఇప్పటికి కూడా. అంత పెద్ద కంపెనీ వాళ్ళే మానేసుకుంటుంటే మనము డబ్బో నా డబ్బు, బంగారం నా బంగారం. నీ బంగారం కాదు అది. ఎవరు బంగారం? యేసయ్య బంగారం. నీకు దేవుడు ఎక్కువిస్తే ఒక జత అమ్మేసి దేవుని ముందు కట్టించు. అది చేయములే. అక్కడ మాటలు చెప్పక పాస్టరు సంపాదించుకోమని చెప్పు, కానీ అమ్మి దేవుడికి ఇమ్మని. నా ప్రభు అయిన యేసయ్య ధనాపేక్ష మీద జయాన్ని మనందరికి అనుగ్రహించునుగాక. నిన్ను లోకంలోకి లాగడానికి సాతాను వాడే ఒక ఆయుధం, ముఖ్యంగా స్త్రీలు గుర్తుపట్టండి. స్త్రీలను బంగారు రూపంలో కూడా పలకరిస్తాడు, పురుషుల్ని డబ్బు రూపంలో పలకరిస్తాడు, ఆస్తి రూపంలో పలకరిస్తాడు. వాడు ఏ మూల దాడి చేసి ఏ మూల వచ్చి నీలోకి చేరినా వెంటనే ఒమ్రి వలె తిర్సాని అనగా ధనాపేక్ష అనే తిర్సాని ముట్టడి వేసి ఆ ధనాపేక్షను చంపడానికి దేవుడు మనకు దావీదుని పరిచయం చేశాడు. దావీదు వలె ఏ క్షణమైనా ఎప్పుడైనా ఎల్లవేళలా నేను కలిగి ఉన్నదంతా నా దేవునిదే అని గుండెల్లో నుంచి నమ్మే, దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించకుండా ఆయన సన్నిధిలో నమ్మకంగా భక్తి చేసే కృపను మనందరికి దేవుడు ప్రసాదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ప్రార్థన చేద్దాం. ఇక ఆపేద్దాంలే. 4 అన్నాం కదా, ఇంక ఇది ఆపేసి ఇంకో రాజులోకి వెళ్ళిపోదాం మనం. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన డబ్బు ఇస్తుంటే నాకు వద్దు అన్నాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? యెహోవా జీవముతోడు నేను పూచిక పొల కూడా తీసుకోనని చెప్పాడు ఒక ఆయన. పెట్టి రాసేవమ్మా, పెట్టు. ధనాపేక్షను ముట్టడి వేసిన ఎవరు? ఎలీషా. నయమాను తీసుకొచ్చిన వెండి బంగారాలని, షీనార వస్త్రాలను చూసి నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు పూచిక పొల్ల కూడా తీసుకోనని చెప్పాడు. డబ్బు అవసరమేనక్క, డబ్బే ప్రాణం కాదు మనకి, దేవుడు మన ప్రాణం.
నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రాణం కలుగుంటావో, ప్రాణంగా నువ్వు దేవుని కలుగుంటావో, నీ ఇంట్లో సమకూటం స్టార్ట్ అవ్వ దేశనామంలో. నువ్వు డబ్బును కూర్చుకోవడంలో పెట్టిన శ్రద్ధ దేవునితో నడవడంలో పెట్టుకో, నీకు తెలియకుండానే నీ అకౌంట్ నిండిపో దేశనామంలో. సేవింగ్స్ అకౌంట్లో నుంచి కరెంట్ అకౌంట్లోకి నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. సేవింగ్స్ అకౌంట్కి కరెంట్ అకౌంట్ తేడా తెలుసా? చెప్పు, ఉండేది చెప్పడానికి కదా, చెప్పు. సేవింగ్స్ అకౌంట్ అంటే 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల లోపల, 4-5 లక్షల లోపలే సేవ్ చేసుకోవాలా అకౌంట్లో. ఇక అంతకు మించి ఆ అకౌంట్ సేవ్ చేయకూడదు. కరెంట్ అకౌంట్ అంటే కోట్ల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. నేను అంత ఉన్నత స్థాయికి దేవుడు మారుస్తాడు. ఇప్పుడు ఎలీషాలాగా దేవుని కంటే వెండి బంగారాలను డబ్బుని ప్రేమించకుండా ఆయన్ని మాత్రమే ప్రేమిస్తూ ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా. ఇదంతా నీది ప్రభువా, నువ్వు లేకపోతే నాకు ఇదంతా ఎక్కడదని హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించి ధనాపేక్షను ముట్టడి వేసి జయించగలిగితే, నా ప్రభువైన యేసు ఈ భూలోకంలో నిన్ను, నీ పిల్లల్ని తరతరాలకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు యేసు నామములో. ఈ మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డని ధనవంతులుగా నా దేవుడు చేయునుగాక, ధనవంతురాళ్ళుగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఏలియా గారికి భోజనం పెట్టిన ఆమె ఎవరు? ఏలియా గారికి భోజనం పెట్టింది సారేపతు. ఆంకే తినడానికి లేకపోతే పాస్టర్కి ఏం పెట్టద్దమ్మా? ఒక్క పూట మీ పాస్టర్ని పిలిచి గోంగూర దాన్ని ఏమంటారు, తలకాయ బోటి గోంగూర ఎప్పుడన్నా ఏంది పాస్టర్ ఇట్ట అడతారా? మరి అడగబలే పిల్లలు కదా, అయితే చెప్పుకోబోలే. అయితే ఎప్పుడన్నా మాకే లేదు పాస్టరా. ఈ రోజు నుంచి నా ప్రభు నీ నిధులు నింపతాడు యేసునామములో. కలిగి ఉన్న ప్రతిది ఎవరి వల్ల కలిగింది అనుకోవాలి? నువ్వు దేవుని వల్ల కలిగింది అనుకోవాలా. ధనాపేక్ష మీద అపేక్ష, కోరిక, డబ్బు మీద పిచ్చే ఈ రోజుతో నీ జీవితంలో చచ్చిపోవును గాక. ఒమ్మిరి ముట్టడి వేసినట్టుగా ముట్టడి వేయి. ఊరికే కాగితాలు లెక్క పెట్టుకోబాకు, పక్కన పడేట. 12 ఉన్నాయా అమ్మాయి? 12 ఉన్నాయా? ఇక ఒకటే లెక్క పెడతా ఉంటావు ఎప్పుడు చూడనట్టు. 12 కాదు, 12 స్థానంలో 120 ఇస్తాడు దేవునికి యేసునామములో. నీ మైండ్ ఎవరి మీద ఉండాలా? ఎలీషా గారి లాగా దేవుని మీద ఉండాలి. కాబట్టి ధనాపేక్షని మనం దేవుని కోసం చంపేయాలి. బిడ్డ గుర్తుపెట్టుకో, ఇప్పటికే చాలామంది దాడి చేస్తుంది, పడిపోయి ఉన్నారు, చాలామంది పడిపోయి ఉన్నారు గాయాలు తగిలి. ఈ బల్లారాధన రోజు, దేవా నీకంటే నేను ధనాన్ని ఎక్కువ ప్రేమించా, ఒకప్పుడు డబ్బును ప్రేమించా, పనులకు వెళ్ళా, మందిరంకి రావాల్సి ఉండి కూడా నేను డబ్బు కోసం వెళ్ళాను, నాయనా నన్ను క్షమించని తీర్మానం చేసుకో. అడిగే బల్లలో చేతులు వేయి. రెండోది రాసుకోండి, జస్ట్ ఏమైనా రాసావమ్మా? రెండోది, మనం ముట్టడి వేయవలసిన శత్రువు అహం, గర్వం. చెప్పు, రెండోది ఏంటి? అహం, గర్వం. అదిగో అహాన్ని, గర్వాన్ని ముట్టడి వేసిన బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాన్ గారు ఏమన్నారు తెలుసా? బాప్తిస్మమిచ్చు యోహాన్ గారి దగ్గరికి శిష్యులు వచ్చారు. ఆయన శిష్యులు వచ్చి, అయ్యా యోహాన్ గారు, నువ్వు చెప్తున్నావే లోక పాపంలో మోసుకుని పో దేవుని గొర్రెపిల్లని, ఆయన నజరేయుడైన యేసు, ఆయన అనేక మంది శిష్యులుగా చేసుకుంటున్నాడయ్యా. మన చర్చిలో విశ్వాసం కంటే అక్కడ పెరిగిపోతున్నారయ్యా, వాళ్ళు బాప్తిసాలు ఇస్తున్నారయ్యా, వాళ్ళ సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయా, వాళ్ళ మినిస్ట్రీ బాగుపడిపోతున్నాయా, మనమేం డల్ అయిపోతున్నావయ్యా, ఏంటయ్యా ఇది, ఇంకా మనం ఎదగమా అని యోహాన్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు శిష్యులు. అప్పుడు యోహాన్ గారు ఏమన్నారు తెలుసా? పద్మక్క అదే అంటున్నారు, పద్మక్క అదే అంటున్నారు. ఏమన్నారు తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చెప్పండి అన్నమాట. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుని మందిరంలోకి వెళ్ళి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, పరిసయుడు, సుంకరి. పరిసయుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఓ నా ప్రభు, నా దేవ, హల్లోలుయా, ఓ హల్లోలుయా, స్తోత్రమునైనా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, హల్లెలూయా స్తోత్రం. నా ప్రభు నేను అలాగా ఉండలేదు, హల్లెలూయా స్తోత్రం. నా ప్రభు అలాగ నేను ఉండలేదు, హల్లెలూయా స్తోత్రం. పవయ బెళ్ళ ప్రార్థనలో నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటాను, స్తోత్రం. అంత బెళ్ళ ప్రార్థనలో. పక్కన ఒక ఆయన ప్రార్థన చేసి, ఎవరైనా సుంకరి, కమలక్క లాస్ట్ మాట ప్రార్థన చేస్తున్నాను, కమలక్క ఇంకా అయిపోయింది ఈ దెబ్బతో, మేము ఇంత బాధపడుతున్నా కూడా నీకు ఎట్ట నోరు వస్తుందో పాస్టర్ అన్నట్టుంది మీరు చూపించడం. నాకు పర్వాలేదులే, నా కూతుర్లు అంత మాత్రం ఉండాలా, సిగ్గు లేకుండా చెప్తాను, ఇంకా ఏం చేద్దాం, ఈ మాట చెప్పేసి ఆపేస్తా. ఇక నాకు కూడా సిగ్గు చేసింది ఈ దెబ్బతో. ఏం చెప్పాను? ఆహాన్ని, గర్వాన్ని జయించాడు బాప్తిస్మమిచ్చు యోహాను గారు. సుంకర దగ్గర ఉన్నాం మనం. సుంకర ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక, దేవా నేను పాపిని,
అతనేం ప్రార్థన చేస్తున్నాడు? బిల్డప్ మ్యాను. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏం ప్రార్థన చేస్తున్నాడు కృపాకర? అడిలో స్తోత్ర బాప్తిస్తం, నేను దశమ భాగం స్తోత్ర. అసలు నేను 2 వారాలు ప్రార్థన స్తోత్ర. ప్రతిరోజు ఇస్రాయల్ పాస్టర్కి దశమ భాగం స్తోత్ర అల్లుయా అని కరెక్ట్గా. ఫ్లెక్స్కి డబ్బులు స్తోత్ర, ప్రతి ఆదివారం భోజనానికి స్తోత్ర. ఇదే పని చేసిందని చెప్పుకుంటా ఉన్నాడు. ఇతను ఏం చేస్తాడు? ప్రార్థనకు వచ్చి ఇతను ఏమంటున్నాడు? ఆకాశం వైపు కళ్ళు ధైర్యం చాలక, దేవా నేను పాపిని, నన్ను కరుణించు. యేసయ్య చెప్పేటప్పుడు అతని కంటే ఇతను నీతిమంతుడు అయ్యాడు. ఎవరు నీతిమంతుడు? సుంకరి అహాన్ని జయించాడు, సుంకరి గర్వాన్ని జయించాడు. గొప్పలు చెప్పుకోవాలి. చర్చిలోకి వచ్చి చర్చిల్లో గొప్పలు చెప్పుకునేవాళ్ళు తొందరలో ఓడిపోతారంతే, గుర్తుపెట్టుకోండి. ప్లేస్ ఖాళీ అయిపోతాయి, సీట్ ఏరోళ్ళకి వెళ్ళిపోద్ది. గర్విష్టి హృదయం దేవునికి పరమ అసహ్యం. రాజుల్నే పడుకోబెట్టాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. నెబుకద్నెజర్ రాజుని ఏం చేశాడు చెప్పండి? గర్వం ఏం చేశాడక? ఏం చేశాడు? పశువులాగా మార్చేశాడు. పశువు ఎంటుకలు విరిగిపోయినాయి. పశువుల మధ్యలో గడ్డి మేశాడటక. 127 దేశాలు పరిపాలించిన రాజు చేత గడ్డి మేపించిన సృష్టికర్త సన్నిధిలో ఉన్న నీవు 2 వారాల దశమ స్తోత్ర, వారాల భోజనాలు స్తోత్ర. ఆపుకో, తొందరగా ఎంత ఆపుకునేది మంచిది నీకు. ఒకటే మాట, నాకు అంత అధికారం లేదయ్యా, నీవిచ్చినదే నేను నీకు ఇస్తున్నాను. ఇదంతా నీది, ఇదంతా నీది, ఇదంతా నీది. నేను చేసింది ఏది బయటికి రాకూడదయ్యా, అత్యంత మర్మంగా ఉండాలి. జీవగ్రంథంలో రాసుకో, నా పేరు బయటికే రాకూడదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గాలి. అహం, గర్వం, ఈ 2 నీ మీద దాడి చేస్తాయి. అసలు అన్నక నేను కనపట్ల, ఈ మధ్యకాలంలో నేను కనపట్లా. ఇస్రాయల్ పాస్టర్కి ఈ మధ్య ఏరే వాళ్ళు దొరికేలేక నన్ను వదిలేశాడు. అలో స్తోత్రం, నువ్వు కూడా. అట్లాంటి వాళ్ళు ఎందరో ఈ కాలగర్భంలో కలిసిపోతారు. కళ్ళు కనపట్లేదంటే ఏం చేయమంటావు చెప్పు? నీకంటే నాకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను జాగ్రత్తగా ఉన్నా ఇక్కడ. అసలు ఏంది హోలీ చర్చ్ అంటే? హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా అంతలే. దేవుడు దయ వల్ల 14 సంవత్సరాలు ఇక్కడ దాకా వచ్చింది సేవ. ఆయన కనికరం ఉంటే ముందుకు పోద్ది, ఎగస్ట్రాలు చేస్తే ఆగిపోద్ది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను జాగ్రత్తగా ఉంటే నా కళ్ళు కనపడలే, కళ్ళు మేరకపోయినట్టే నన్నండి నేనేం చేసేదే? నీకైనా నాకైనా ఆధారం దేవుడే. ఆమెను చెప్పు గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నదే, నీవు తగ్గాలి దేవుని మందిరంలో. నువ్వు చేసే ఏ పని కూడా బయట పడకుండా చూసుకో. నువ్వు ఇచ్చే ఏ రూపాయి కూడా మనిషికి తెలియకూడదు. కానుకిచ్చినా, దశంభాగం ఇచ్చినా కుడి చేత్తో చేసేది నీ చేయికే తెలియకూడదని చెప్పాడు దేవుడు. ఇక దండోరా వేసుకుంటే నీ ఇష్టం. ఇంకా ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. గర్వాన్ని, అహాన్ని చంపి ముట్టడి వేసి జయిస్తే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒమ్రి తిరసాకు ముట్టడి వేసినట్లుగా మనము అహానికి, గర్వానికి ముట్టడి వేయుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కొన్ని ముఖములు చూస్తే ఇంకా ప్రార్థన చేస్తావు నాయనా. 2 ఉన్నాయి అక్క, 2 నిమిషాలు ప్లీజ్, 2 నిమిషాలు. ఇంకా మళ్ళీ దీనికి మాసం మనం రాలేము. పెట్టుమా. మూడోది అదిగో, తిండిపై గల ఇచ్చని ముట్టడి వేసిన దానియేలు. మూడోది, ప్రతి క్రైస్తవుడు ముట్టడి వేయవలసిన 3వ శత్రువు తిండిపోతుతనం. ఏ పోతు? ఆంధ్రయ. ఏ పోతు? తిండిపోతుతనం. తిండిపోతుతనం కూడా ఒక శత్రువా? ఇశ్రాయేల్ పాస్టరా, 1 గంట ఇప్పుడు మాకు ఇంతసేపు వాక్యం చెప్పి ఆకలి. అవును, తిండిపోతుతనం కూడా ఒక శత్రువే. కడుపు నిన్న తిన్నామంటే నిద్ర వస్తుంది. నిద్ర ఎక్కువ పోయామంటే దావీదు గారిలాగా పడిపోతావు. తర్వాత వచ్చిన చదివిస్తే టైం లేదు మనకి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో ఏముంటుంది తెలుసా? దేశానికి రాజు ఉదయాన్నే అన్నం తినకూడదంట, ఉదయాన్నే భోజనం చేయకూడదు, అనుకూల సమయమున మత్తుడవడానికి భోజనం చేయకూడదు, బలమునందరానికి తినాలంట. క్రైస్తవుడు కూడా సేమ్ అలాగే, బలమునందరానికి తినాలి, మత్తుగా ఫుల్గా తినకూడదు. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయిలే. ఏది ఏమైనా దానియేలు గారు తిండిపోతనం మీద జయాన్ని సంపాదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ? నెబుకద్నెజర్ సంస్థానంలో రాజు భుజించే భోజనం నాకొద్దు, ఆ పానం నాకొద్దు, నాకు కూరగాయల ఆహారం పెట్టండి, నీళ్లు ఇవ్వండి, 10 రోజులు టెస్ట్ చేయండి అని బ్రతిలాడుకొని తన శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి ఇష్టం లేక 10 రోజులు కూరగాయల మాంసం అంటుండా. కూరగాయల మాంసం ఉంటుంది మేడన్నా. మీ వల్ల నాకు మైండ్ మరిపోయింది. కళ్ళు తెరిస్తే ఎక్కడ మీ సూపుతో నన్ను చంపుతారని కళ్ళు మూసుకొని కూరగాయల మాంసం అంటుంటా. లాస్ట్కి ఏదైతే అవదలే కూరగాయల భోజనం తిని శాకాహారం మాంసం అంట. మళ్ళబ్బా
మాంసం బాగా అలవాటు అయిపోయింది ఆహారం, ఏంది చేద్దాం. శాకాహార భోజనం తిని 10 రోజుల తర్వాత చెక్ చేస్తే మాంసం తినేవాళ్ళ ముఖాల కంటే శాకాహారం తిన్న దానియేలు ముఖం ఎట్లా ఉందంట? అందముగాను కళగాను సౌందర్యం కనబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అక్క చెడిలా, నీకు తెలియకుండానే నిన్ను తిండిపోతుతనం ఆవరించి నిన్ను దేవుడికి దూరంగా చేసి ప్రార్థన చేయనీయకుండా, ఉపవాసాలు ఉండకుండా, మందిరం రానియకుండా మత్తు పెట్టి ముందే యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? లోకాసు వార్త 21:34 ఏం చెప్పాడు తెలుసా? మీరు తిండి వలనను మత్తు వలనను మందముగా ఉన్నందున, తిండి వలన మత్తు వలన మందంగా ఉన్నందున. లోక 21:34 ఉంది మాట. ఆ దినము మీ మీదకి ఉరి వచ్చినట్లు, అకస్మాత్తుగా రాకుండానట్లు జాగ్రత్తగా ఉండని తిండి గురించి, మత్తు గురించి దేవుడు రాశాడు ఆల్రెడీ. కాబట్టి క్రైస్తవుల మీద మొట్టమొదటి దాడి చేసేది ధనాపేక్ష, రెండో దాడి చేస్తుంది గర్వం, అహం, మూడో దాడి చేస్తుంది తిండిపోతుతనం. ఎవరు తప్పించుకోలేరు దీన్నే. దమ్ బిర్యానీ జాగ్రత్త, దమ్ బిర్యానీ. నువ్వు జాగ్రత్త పాస్టరా, దోశ శరవ నీకు ఇష్టమంట జాగ్రత్త. సరే అర్థమైందిలే, బాంధవ్యాన అర్థమైందిలే. కాబట్టి అందరూ తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ గుర్తు చేసి ముగిచ్చేస్తా. చెప్పమా, పెట్టుమా. స్త్రీ కాంక్షను ముట్టడించిన యోసేపు, యోబు. స్త్రీ కాంక్ష బిడ్డలారా, ఇదన్నిటికంటే పెద్దది. ఏ వ్యక్తిని కూడా వదలంది. ప్రతి వ్యక్తిని ఏదో ఒక టైంలో టార్గెట్ చేసేది. నిన్ను దేవుని ఆశీర్వాదాలకు దూరం చేసే సాతాను బాణం స్త్రీ కాంక్ష, లేదా పురుష కాంక్ష కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీ కాంక్ష బిడ్డలారా, మనకు తెలియదు ఏం లేదు. ఈ యోసేపు మీదకి దాడి చేసినప్పుడు పోతీఫర్ భార్య రూపంలో యోసేపు దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, నేను ఈ పాపం చేసి దేవునికి విరోధంగా నేను చేయలేనని ఆయన తాను దేవుని సమర్పించుకొని ఆ పాపం నుంచి దూరంగా పారిపోయినట్టు బైబిల్లో ఉంది. యోబు గారు 31 ఏం చెప్పాడంటే, నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నా కన్నులతో నేను చూడని చెప్పాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మీ మీద కూడా ఉరివలే వస్తున్న ఈ ప్రమాదాన్ని, ఈ భయంకరమైన తెరసాని, ప్రమాదకరమైన ఈ తెరసాని వెంటనే ముట్టడి వేసి నువ్వు దీనిలోంచి బయటపడకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీ కాంక్షని యోసేపు జయించాడు. మరి యోబు గారు కూడా దేవుని సహాయంతో జయించారు. ఎంతో ప్రార్థనాపరుడుగా మనం అనుకుంటున్న దావీదు గారు తప్పిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఈ 4 శత్రువులు చెప్పండి. మొదటిది ఏంది? ధనాపేక్ష. రెండోది ఏంది? అహం లేదా గర్వం. మూడోది ఏంది? తిండిపోతుతనం. నాలుగోది స్త్రీకాంక్ష. ఈ 4 మనల్ని ముట్టడిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నీ జీవితం పొడసూపుతూ ఉంటాయి. ఒమ్రి ఎలాగైతే తిరసాను ముట్టడి వేసి జిమ్మిరిని చంపేశాడో, నీవు వీటిని చంపకపోతే బిడ్డలారా దేవునికి మహిమకరంగా మనం బతకలేము. సాక్ష్యం చెడిపోద్ది. ఏ మందిరం నీకు మంచి పేరు వచ్చిందో అదే మందిరం చెడ్డ పేరు వచ్చేస్తుంది. దేవుని దూరం అయిపోతావు, మన లోకంలో జారిపోతావు. అలా నువ్వు జారిపోవడం ప్రభుకి ఇష్టం లేక ఈరోజు నేను బలపరచాలని, నీకు తెలియజేయాలని ఈ విషయాలు మాట్లాడాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.